Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ యుద్ధ స్మారకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సైనికుల పట్ల దేశం చూపుతున్నటువంటి కృతజ్ఞతకి నిదర్శనంగా ఈ జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించటం జరిగింది. ఇది ఢిల్లీలో నిర్మించారు, ఇండియా గేట్కి దగ్గరగా. ఇండియా గేట్ ప్రాంగణంలో 40 ఎకరాల్లో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. చక్రవ్యూహం అనేటటువంటి ఒక స్ఫూర్తితో దీన్ని నిర్మించటం జరిగింది. దీని యొక్క నిర్మాణానికి 176 కోట్లు ఖర్చయింది. ఇందులో 16 గోడల మీద 25,942 అమరవీరుల పేర్లు, అలాగే వారి హోదా, వాళ్ళ రెజిమెంట్ వివరాలు కూడా ఉంటాయి. గ్రానైట్ రాతి మీద ఇవి కనిపిస్తాయి. అలాగే 4 వృత్తాలు అనేవి ఉంటాయి ఇక్కడ. వాటికి అమర్ చక్ర, వీర్ చక్ర, త్యాగ్ చక్ర, రక్షక్ చక్ర అనే పేర్లు పెట్టారు. మధ్యలో ఉన్నటువంటి ఈ పొడవైన స్తంభం మీద అశోకుడి యొక్క 3 సింహాల చిహ్నం అనేది ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు దీన్ని. అలాగే పరమయోధ స్థల్ అనేటటువంటి చోట దేశంలోనే అత్యున్నత సైనిక పురస్కారమైనటువంటి పరమవీర్ చక్ర, ఈ పరమవీర్ చక్ర పొందిన 21 మంది విగ్రహాలు అనేవి ఉంటాయి. అలాగే 1971లో భారత్కి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధం, బంగ్లాదేశ్ గురించి, ఆ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికుల స్మారకం కోసం ఇండియా గేట్ ఆర్చ్ కింద ఏర్పాటు చేసినటువంటి అమర జవాన్ జ్యోతి కూడా కొనసాగుతుంది అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. జిఎస్టి మండలి యొక్క 33వ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. గృహ కొనుగోలుదారుల మీద భారం తగ్గించింది, జిఎస్టిని తగ్గించింది. అయితే ఎందుకు ఈ మార్పులు చేసింది అనేసి మనం చూస్తే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్ళకి, అలాగే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నా కూడా నిర్మాణం పూర్తయినట్టు ఇంకా ధృవపత్రాలు రాని ఇళ్ళకి 12% పన్ను అనేది విధిస్తున్నారు. ఇందులో కొంత మొత్తాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ రూపంలో మళ్ళీ తిరిగి బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాపస్గా వస్తుంది. అయితే ఈ పన్ను వాపస్కి ఉద్దేశించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీని మాకు ఇవ్వటం లేదు అని చెప్పేసి బిల్డర్లు ఫిర్యాదు చేశారు. దీనికోసం పన్ను శాతాన్ని 12గా ఉన్నదాన్ని 5%కి తగ్గించి, ఇంకా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది బిల్డర్లకు రాదు, అలా రాకుండా ఈ 12%ని 5%కి తగ్గించారు. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ అంటాము, అందుబాటు ధరల ఇల్లు, వాటికి ప్రస్తుతం 8% పన్ను ఉంటే దానిని 1%కి తగ్గించారు. అయితే దీని కిందికి ఏమేమి వస్తాయి అంటే 45 లక్షల లోపు విలువ ఉన్నటువంటి ఇల్లు కానీ, మెట్రో నగరాల్లో అయితే, మెట్రో అంటే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఎంఎంఆర్, కోల్కతా, ఇవి మెట్రో నగరాలుగా గుర్తించింది. వీటిలో అయితే 60 చదరపు మీటర్లు వైశాల్యం ఉన్నటువంటి ఇళ్ళని, ఇతర నగరాల్లో అయితే 90 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న ఇళ్ళని ఈ విభాగం కింద గుర్తించారు. ఏ విభాగం కింద? 8%గా ఉన్నటువంటి ట్యాక్స్ని కేవలం 1%గా మాత్రమే చేశారు. మనం ఏం చెప్పుకున్నాం? కొనుగోలు చేసిన సమయానికి నిర్మాణ పనులు కనుక పూర్తయినట్టు ధృవీకరణ పత్రం కనుక రాకపోతే వాళ్లకు 12% ట్యాక్స్ ఉండేది, దాన్ని 5%కి తగ్గించారు అనేసి చెప్పుకున్నాం. ఒకవేళ నిర్మాణ పనులన్నీ పూర్తయినట్టు ధృవీకరణ పత్రం కనుక వస్తే అలాంటి ఇళ్ల మీద జిఎస్టి అనేది అసలు ఉండదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన, దీని కింద ఏంటి? 2 హెక్టార్లు లేదా 5 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 చొప్పున అందించటం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి నగదు బదిలీ పథకాలతో రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది? రుణమాఫీ పథకం, రైతు బంధు పథకం, ఇవన్నీ కూడా కౌలు రైతులకు వర్తించవు. అంతెందుకు పిఎం కిసాన్ కూడా కౌలు రైతులకు వర్తించదు. మరి కౌలు రైతులకి సహాయం అనేది ఎవరు అందిస్తారు? రైతు కష్టపడి ఒక పంటను పండిస్తాడు,
ఆ పంటని మార్కెట్లోకి తీసుకెళ్తే రైతుకు చెల్లిస్తున్నటువంటి ధర ఎలా ఉంది? ఎంఎస్పి అనేసి మనం పెట్టాము, దానివల్ల రైతుకు నిజంగానే బెనిఫిట్ వస్తోందా? రైతుకు చెల్లిస్తున్నటువంటి ధరల్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడంలో అధికారిక యంత్రాంగం ఎంతవరకు పనిచేస్తోంది? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు. తెలంగాణలో రుణమాఫీ, రైతు బంధు లాంటి పథకాలు వస్తున్నాయి. జార్ఖండ్లో ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఉన్న రైతులకి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందిస్తోంది. ఒడిశాలో ఈ కాలియా అనే పథకం కింద పేద రైతులకి ఏటా ఒక్కొక్క సీజన్కి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే భూమి లేనటువంటి రైతు కుటుంబాలకి సంవత్సరానికి 12,500 చొప్పున సాయం చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఈ 12,500 పెట్టుబడితో వాళ్ళు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకంతో వాళ్ళు ఉపాధి పొందుతారు అన్నది అక్కడి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకొచ్చారు. దీని కింద 5 ఎకరాల లోపు ఉన్న రైతుకైతే 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనితో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చేటటువంటి 6,000, ఈ రెండింటిని కలిపి 15,000 రూపాయలని వాళ్లకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ పిఎం కిసాన్ వర్తించినటువంటి 5 ఎకరాల పైన ఉన్న రైతు కుటుంబాలకు కూడా 10,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఒక్కొక్క సీజన్కి 4,000 చొప్పున 2 వ్యవసాయ సీజన్లకు కలిపి 8,000 రూపాయలని అందిస్తోంది. అయితే వీటన్నింటి ద్వారా రైతుకు మేలు జరుగుతుంది, కానీ ఎంత మాత్రం మేలు జరుగుతుంది? రుణమాఫీ అంటారు. రుణమాఫీ ఎవరికి చేస్తారు? బ్యాంకుల దగ్గర ఎవరైతే రుణాలు తెచ్చుకుంటారో వాళ్లకు రుణమాఫీలు చేస్తారు. చాలామంది అసలు అప్పు తీసుకోవడానికి బ్యాంకుకే వెళ్ళట్లేదు. వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకొని దాన్ని తీసుకొచ్చి రైతు పంట మీద పెట్టుబడి పెట్టి పండిస్తే నష్టం వస్తే ఎవరు దానికి భరోసా కల్పిస్తారు? అలాగే ఒకవేళ పంట వేయాలనుకున్నప్పుడు నకిలీ విత్తనాలు, అలాగే పురుగు మందులను అరికట్టడం, ఇలాంటి ప్రధాన సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఎవరిస్తారు? వాటన్నింటినీ విస్మరించి కేవలం ఓట్లను ఆకర్షించేందుకు ఇలాంటి పథకాలని తీసుకురావటం వల్ల ఎంతవరకు రైతులకు ప్రయోజనం కలుగుతున్నది అన్నది మనం ఆలోచించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నల్ వ్యవస్థ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. ట్రాఫిక్ తీవ్రతను తగ్గించడం కోసం సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నల్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. ఈ కొత్త విధానం కనుక వస్తే ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయి. ప్రాధాన్యాలను బట్టి వాహనాల క్లియరెన్స్ అనేది ఉంటుంది. వాహనాల యొక్క సగటు వేగం అనేది పెరుగుతుంది. జాప్యం తగ్గుతుంది. దాంతో సమయం అనేది కలిసి వస్తుంది. అలాగే తొందరగా వాహనాలు వెళ్ళడం వల్ల రద్దీ కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే, సెన్సార్లో ఉన్నటువంటి ప్రత్యేక కెమెరాలు కూడల్లో ఉన్నటువంటి వాహనాలను లెక్కిస్తాయి. ఎక్కువ రద్దీ ఉన్న వైపు అధిక సమయం ఇస్తుంది. ఒకే మార్గంలో ఉన్నటువంటి సిగ్నల్లన్నీ కూడా దేనికది కాకుండా ఒకే విధంగా వెలుగుతాయి. పాదచారులకు కూడా రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా సిగ్నల్ ఉంటాయి. రద్దీ తక్కువ ఉన్న వైపు కొద్ది సమయమే కేటాయిస్తుంది, ఎక్కువ ఉన్న వైపు అధిక సమయం అనేది కేటాయిస్తుంది. ఇప్పటికే ఈ సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నల్ వ్యవస్థ అనేది పూణేలో, జైపూర్, కోల్కతా, అహ్మదాబాద్లో అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సీడాక్ పూణేలో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దాని అధ్యయనంలో చూసుకుంటే సగటు ప్రయాణ వేగం అనేది 2 నుంచి 12% పెరిగింది. అలాగే వార్షికంగా సంవత్సరానికి ఇంధన సగటు ఆదా వచ్చేసి 0.83 కోట్లు, వాహనదారులకు ఏడాదికి 5.60 కోట్ల వరకు దీనివల్ల ఆదా అవుతుంది అనేసి చెప్తున్నారు. అయితే ఈ సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నల్ వ్యవస్థ అన్నది విజయవాడలో కూడా ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారు. కానీ నగరపాలక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి దీన్ని ప్రవేశపెడతారా లేదా అన్నది చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం కిసాన్ ఈ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. మనం ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాం. దీని కింద 5 ఎకరాలు
లేదంటే 2 హెక్టార్ల లోపల భూమి ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం దీని ద్వారా అందజేస్తారు. ఈ పథకం కింద ఏపీ నుంచి 61 లక్షల మంది అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన దీనిని ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ అన్న పథకం కింద తీసుకొచ్చారు. ఈ అన్నదాత సుఖీభవ కింద ఏంటి? పీఎం కిసాన్ యోజనలో వీళ్ళిచ్చే 6,000తో పాటు రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు కుటుంబాలకి 9,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించాలి అనేసి నిర్ణయించింది. అలాగే కేంద్రం ప్రకటించినటువంటి ఈ పీఎం కిసాన్ కింద ఇచ్చేటటువంటి 6,000 దీంతో కలిపి 15,000 ఇవ్వాలి అనేసి నిర్ణయించటం జరిగింది. అలాగే పీఎం కిసాన్ వర్తించినటువంటి 5 ఎకరాల కన్నా పైన ఉన్నటువంటి రైతు కుటుంబాలకి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయంగా అందించాలి అనేసి నిర్ణయించింది. అలాగే 5 ఎకరాల లోపు కానీ లేదా 5 ఎకరాల కన్నా ఎక్కువ కానీ ఎవరైనా కానీ ఆ రైతులకి తక్షణ సహాయంగా 4,000 రూపాయల మొత్తాన్ని మార్చి లోపల రైతుల ఖాతాల్లో జమ చేయాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం 1,000 రూపాయలని ఇప్పుడు జమ చేశారు. ఇది అందరి అకౌంట్లోకి కరెక్ట్గా వెళ్ళింది అని నిర్ధారించుకున్న తర్వాత మార్చిలో మిగిలిన 3,000ని అమౌంట్ జమ చేయటం అనేది జరుగుతుంది. అలాగే పెట్టుబడి సహాయం రూపంలో కౌలు రైతుల కుటుంబాలకి కూడా ఏడాదికి 15,000 చొప్పున అందించాలి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించటం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని విద్యా నాణ్యత గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా లిటరసీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వీటి పరిస్థితి మీద నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో విద్యా నాణ్యతలో వివిధ రాష్ట్రాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేసి నివేదికనిచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో ఉంటే తెలంగాణ వచ్చేసి 11వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కేరళ ఉంది, 2వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ అనేది ఉంది. ఇందులో విద్యా నాణ్యతను కొలవటానికి 7 కొలమానాలను ఉపయోగించారు. ఒకటి వచ్చేసి వృత్తిపరమైనటువంటి విద్యార్హత ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనేసి చూస్తే తెలంగాణలో 97.64% ఉన్నారు. 2వ కొలమానం వచ్చేసి 10వ తరగతి వరకు విద్యార్థుల నమోదు ఎంత ఉంది. 3వ కొలమానం వచ్చేసి ప్రతి 30 మంది అంతకంటే తక్కువ మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నటువంటి బడులు ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు, ఆంగ్లం, గణితం, పర్యావరణ శాస్త్రం, వీటిలో 5వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఎంతున్నాయి అన్నది ఇంకొక కొలమానం. అలాగే వీటిలో 8వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఎంతున్నాయి అన్నది ఇంకొక కొలమానం. అలాగే 6 నుంచి 10 తరగతుల మధ్య బడి మానేస్తున్న వారి సగటు ఎంతుంది అన్నది ఇంకొక కొలమానం. అసలు బడిలో చేరినటువంటి 6 నుంచి 13 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు అన్నది ఇంకొక కొలమానం. ఇలా 7 కొలమానాల ద్వారా విద్యా నాణ్యతను చూస్తారు. 2030 నాటికి జాతీయ లక్ష్యంగా కొన్ని తీసుకున్నారు. ఈ జాతీయ లక్ష్యాలు ఏంటి అని మనం చూస్తే ప్రాథమిక, మాధ్యమిక తరగతుల్లో నమోదు అనేది 100% చేరుకోవాలి. అలాగే 2వది వచ్చేసి 5వ తరగతి విద్యార్థుల్లో భాషలు, గణితం, పర్యావరణ శాస్త్రంలో అభ్యసన సామర్థ్యాలు 67.89% చేరుకోవాలి. అలాగే 8వ తరగతి విద్యార్థుల్లో భాషలు, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రాల్లో అభ్యసన సామర్థ్యాలు అనేవి 57.17% చేరుకోవాలి. అలాగే బడికి దూరంగా ఉండేటటువంటి 6 నుంచి 13 ఈ మధ్య వయసు పిల్లల శాతం 0.28% మించకూడదు. అలాగే మాధ్యమిక తరగతుల్లో మధ్యలో బడి మానేసే వారి సగటు శాతం కూడా 10కి మించకూడదు. అలాగే ఉపాధ్యాయులందరికీ వృత్తిపరంగా విద్యార్హత కలిగి ఉండాలి. బీఈడీ కానీ, డిఈడీ కానీ లాంటివి కలిగి ఉండాలి. అలాగే అన్ని బడుల్లో ప్రతి 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండి తీరాలి. ఇవి 2030 నాటికి జాతీయ లక్ష్యాలుగా తీసుకున్నవి. జాతీయ స్థాయిలో ఈ 7 కొలమానాలు ఎలా ఉన్నది అన్నది ఇక్కడ మనకి ఇచ్చారు. మనం ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్ఈడి దీపాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి ఎనర్జీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాము.
మనకి ఉజాలా, ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ అండ్ అప్లయన్సెస్ ఫర్ ఆల్. ఉజాలా, దీనినే మనం ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ అని కూడా అంటాము. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ 1 మే 2015లో లాంచ్ చేయటం జరిగింది. బచత్ ల్యాంప్ యోజన, ఈ బచత్ ల్యాంప్ యోజన దీనిని రీప్లేస్ చేస్తూ ఈ ఉజాలా అనే స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ మానిటర్ చేయటం అనేది జరుగుతుంది. వీధుల్లోనే కాకుండా ఇళ్లలో కూడా తప్పనిసరిగా ఈ ఎల్ఈడి దీపాలని ఏర్పాటు చేసుకునేలాగా చూడాలి అని చెప్పేసి కేంద్రం ఆదేశించింది. దీనివల్ల ఎల్ఈడి దీపాలని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. వాటిని పంపిణీ చేసి వీధి దీపాలైతే వాటిని బిగించి వెళ్ళటం తప్ప వాటి యొక్క నిర్వహణ బాధ్యతలు మాత్రం వదిలేశారు. ఎల్ఈడి దీపాలు చక్కటి వెలుగుతో పాటు ఇందులో విద్యుత్ కూడా ఆదా అవుతుంది. కానీ ఇంట్లో 1-2 బల్బులు పెట్టుకుంటే విద్యుత్ ఆదా అవ్వదు. ఇంట్లో మొత్తం ఎల్ఈడి బల్బులనే వాడినప్పుడే కరెంటు బిల్లు తగ్గుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో 45.36 లక్షల ఎల్ఈడి దీపాలని పంపిణీ చేశారు. దానివల్ల సంవత్సరానికి 813.56 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుంది. ఇంత కరెంటు కనుక కొనుగోలు చేయాలి అంటే 493 కోట్లు ఖర్చు అవుతుంది. దీని ప్రకారం చూసుకుంటే మనకు 493 కోట్లు మిగులుతున్నట్లే కదా. కానీ ఎల్ఈడి బల్బులను అమర్చితే సరిపోదు. వాటికి ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు కానీ పర్యవేక్షించడం కానీ దానికి కూడా మనుషులు ఉండాలి. అలాగే ఎల్ఈడి బల్బులను అమర్చితే సరిపోదు, దానికి కావాల్సినటువంటి నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకోవాలి అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఇరాన్ రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ చబహార్ పోర్ట్ అనేది ఎక్కడుంది జాగ్రఫికల్గా అని మనం చూస్తే, జాగ్రఫికల్గా మనం ఈ చబహార్ పోర్ట్ అన్నది ఎక్కడ ఉంది అనేసి చూస్తే ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ప్రావిన్స్లో ఇది ఉంది. అలాగే ఇక్కడ మనకు గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది ఉంది. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఉంది. దీని యొక్క మౌత్లో ఈ చబహార్ పోర్ట్ అనేది ఉంటుంది. ఇరాన్లో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో ఈ చబహార్ పోర్ట్ ఒక్కటి మాత్రమే ఇండియన్ ఓషన్లోకి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉంది. ఈ చబహార్ పోర్ట్నే మనము గోల్డెన్ గేట్ అని కూడా అంటాము. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్కి కానీ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ కాబట్టి వాటన్నింటికి కూడా ఇదే గోల్డెన్ గేట్ లాగా పనిచేస్తుంది. 2016 మేలో ఒక ట్రైలాటరల్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. వేటికి ఇండియాకి, ఇరాన్కి మరియు ఆఫ్ఘనిస్తాన్కి. ఈ అగ్రిమెంట్ వల్ల ఇండియా అన్నది ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి గూడ్స్ని రవాణా చేయగలదు. మన ఇండియాలో వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ముంబై ఈ పోర్ట్ దగ్గర నుంచి చబహార్ పోర్టుకి రవాణా అవుతాయి గూడ్స్ అనేది. అక్కడి నుంచి ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్ దాకా ఈ గూడ్స్ అనేవి వెళ్తాయి. అలాగే మన ఇండియా ఇరాన్లో ఈ చబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ చేయటం ద్వారా ఇండియాకి ఇరాన్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ అన్నది మనకు 3rd లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్. సో ఇది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఈ చబహార్ పోర్ట్ ద్వారా ఇండియా ఇరాన్ యొక్క రిలేషన్స్ మెరుగుపడతాయి. అయితే ఇవాళ ఇక్కడ న్యూస్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి ఎగుమతులు అనేవి మొదలయ్యాయి. అవి త్వరలోనే ముంబై పోర్టుకు చేరుకోబోతున్నాయి అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 35A గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటటువంటి రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 35A దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ప్రసాదించేటటువంటి ఒక అధికరణం. దీని మీద ఇప్పుడు చర్చ అనేది వచ్చింది. ఈ ప్రత్యేక హక్కులను రద్దు చేయాలి అంటూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. దీని మీద సుప్రీంకోర్టు విచారణ అనేది జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ ఆర్టికల్ 35A అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో
శాశ్వత నివాసులు అనేటటువంటి ఒక పదాన్ని నిర్వచించాలి అంటే వాళ్ళకి ప్రత్యేక హక్కులు సౌకర్యాలని కల్పించేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్ 35A అనేది ఒక అధికారాన్ని ఇస్తుంది. ఈ ఆర్టికల్ 35Aని రాజ్యాంగ సవరణ లేకుండా పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల ద్వారానే 1954లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. దీన్ని ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ శాసనసభ శాశ్వత నివాసుల్ని నిర్ధారించింది. దీని ప్రకారం ఏంటి, 1911కు ముందు జమ్మూ కాశ్మీర్లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం 10 ఏళ్ల ముందు అంటే 1901 ఆ ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే అక్కడ శాశ్వత నివాసులు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కి వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా అక్కడ స్థిరాస్తులు కొనకూడదు, ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు, ఉపకార వేతనాలు కానీ ప్రభుత్వం నుంచి సహాయం పొందేందుకు అనర్హులు, ఓటు వేయకూడదు, ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదు. అలాగే శాశ్వత నివాసి అయినటువంటి ఒక కాశ్మీరీ అమ్మాయి శాశ్వత నివాసి కానటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకున్న వ్యక్తులు కూడా పోతాయి. కానీ కాశ్మీరీ అబ్బాయిల విషయంలో మాత్రం ఇది వర్తించదు. అయితే 2002లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏమిటి, శాశ్వత నివాసి కానటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయి, అయితే వాళ్ళ పిల్లలకు మాత్రం ఏ హక్కులు ఉండవు అనేసి స్పష్టం చేసింది. అయితే ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించకుండా పార్లమెంట్లో కూడా చర్చించకుండా ఈ ఆర్టికల్ 35Aని రాజ్యాంగంలో చేర్చారు కాబట్టి అది చెల్లదు అని చెప్పేసి ఢిల్లీకి సంబంధించిన వి ద సిటిజన్స్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ 2014లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. అలాగే ఆర్టికల్ 35A అనేది తమ పిల్లలకు ఓటు హక్కు లేకుండా చేస్తోంది అని చెప్పేసి 2 కాశ్మీరీ మహిళలు గత నెలలో సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. కాశ్మీర్కి ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వటం వల్ల రక్షణ రంగం, హోంశాఖ, ఆర్థిక వ్యవహారాలు తప్ప మిగిలిన అన్ని అంశాల్లో కూడా నిర్ణయ అధికారం అనేది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికే ఉంటుంది. ఇందుకోసమే కాశ్మీర్ యొక్క విలీన సమయంలో ఆర్టికల్ 370 దీన్ని రాజ్యాంగంలో చేర్చేందుకు షేక్ అబ్దుల్లా అలాగే పండిట్ నెహ్రూ యొక్క హయాంలో అంగీకారం అనేది కుదిరింది. 1949లో భారత రాజ్యాంగంలో దీన్ని చేర్చడం జరిగింది. దాని తర్వాత కాశ్మీరీల యొక్క ప్రత్యేక హక్కుల మీద రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 35A అనేది వచ్చింది. దీన్ని ఏర్పాటు చేసేందుకు కూడా 1952లో షేక్ అబ్దుల్లా ఇంకా నెహ్రూ కూడా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అనేది ఏర్పాటైంది. అయితే జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం మాత్రం ఆర్టికల్ 35A మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్లకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వమే ఒక వైఖరిని తీసుకుంటుంది అనేసి చెప్పటం జరిగింది. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని కూడా స్పష్టం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికెట్ PRC గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి సిటిజన్షిప్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అసలు ఈ PRC పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, ఈ PRC అంటే ఏంటి? ఈ PRC అనేది భారత పౌరులకు ఇచ్చేటటువంటి ఒక చట్టబద్ధ పత్రం. ఇది నివాస ధృవీకరణ కోసం పనికొస్తుంది. విద్య, ఉద్యోగాల్లో నిర్దిష్ట కోటా రావాలి అంటే దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇది లోకల్ వాళ్ళకి, స్థానికులకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ విషయంలో ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి అని మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్లోని నామ్సాయ్, చాంగ్లాంగ్లో ఉంటున్నటువంటి స్థానికులు కాని ఎస్సీలు ఈ విభాగంలోకి వచ్చేటటువంటి 5 తెగలకు, గూర్ఖాలకు కూడా ఈ PRC ఇవ్వాలి అనేసి ప్రభుత్వం ఒక సంయుక్త ఉన్నత స్థాయి కమిటీని సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులను కనుక ఆమోదిస్తే స్థానికంగా ఉన్న తెగల వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేసి కొన్ని సామాజిక బృందాలు, సంస్థలు వాదిస్తున్నాయి. దీనివల్ల అక్కడున్నటువంటి స్థానిక తెగలు, విద్యార్థి సంఘాల నుంచి ఆందోళనలు వచ్చాయి. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో 2 గిరిజన తెగలకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా PRCని రద్దు చేస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది.
6 తెగలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి సంయుక్త ఉన్నత స్థాయి కమిటీ యొక్క సిఫార్సులని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు అనేసి ఆ రాష్ట్ర కేంద్ర మంత్రి ట్వీట్ చేయటం జరిగింది. అయితే ఆందోళనకారులు మాత్రం ఈ పీఆర్సీ అంశానికి మాకు శాశ్వత పరిష్కారం కావాలి అనేసి డిమాండ్ చేస్తున్నారు.